రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని సకాలంలో వర్షాలు కురవాలని టీటీడీ ప్రత్యేక యాగాలు నిర్వహించనుంది. ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ యాగాలు జరగనున్నాయి. కారీరిష్టి యాగంతో పాటు వర్ణ జపం, పర్జన్య శాంతి హోమాలు నిర్వహించనున్నారు. ఇక సెప్టెంబర్ 3న మహాపూర్ణాహుతితో యాగాలు ముగియనున్నాయి. 32 మంది వేద స్మార్థ పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మంచి వర్షాలు కురిసి రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో టీటీడీ ఈ యాగాలను నిర్వహిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు తిరుపతి నుంచి. వర్మ, చెప్పండి. ఏకంగా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎల్నినో ప్రభావం ఉంది, వర్షాలు కురిసే అవకాశాలు లేవని చెప్పి ఒకవైపు శాస్త్రవేత్తలు చెప్తున్నారు, మరోవైపు అటు శాస్త్రోక్తంగా వర్షాలు కురవాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం యాగాలు నిర్వహిస్తోంది. అయితే ఈ యాగాలకు పూర్తిగా ఎలాంటి ప్రాముఖ్యత ఉంది అని చెప్పి అక్కడ టీటీడీ అధికారులు చెప్తున్నారు. ఇది ఎన్ని రోజుల కార్యక్రమంగా నిర్వహించబోతున్నారు మొత్తంగా? రవిచంద్ర, ఈ నెల 31 నుంచి అంటే ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు మొత్తం 5 రోజుల పాటు టీటీడీ ఈ వరుణ యాగం తిరుమలలో నిర్వహించనుంది. తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే జరగనుంది. ఇక గతంలోనూ అనేక సార్లు టీటీడీ ఇదే తరహాలో వరుణ యాగం నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. ఆయా సందర్భాల్లో సమృద్ధిగా వర్షాలు కూడా కురిసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కొంతకాలంగా మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ ఎల్నినో ప్రభావం కారణంగా పూర్తిగా వర్షాభావ పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే మరింత ఎక్కువగా ఈ పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే ఏపీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కూడా వాళ్ళు దేవాలయాల్లో సహస్ర ఘట్టాభిషేకం లాంటి ఈ వరుణ యాగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే శ్రీకాళహస్తితో పాటు శ్రీశైలం, ఇతర కాణిపాకం, ఇతర దేవాలయాల్లో కూడా ఈ ప్రత్యేక వరుణ యాగాలు నిర్వహించడం జరిగింది. అయితే మిగతా ఆలయాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా టీటీడీ ఇప్పటిదాకా వరుణ యాగం నిర్వహించకపోవటం పైన కూడా రాజకీయంగా కూడా భూమన కరుణాకర్ రెడ్డి లాంటి నాయకులు విమర్శలు అయితే గుప్పించారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఎటకేలకు వరుణ యాగం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించి కూడా ఋత్వికులు పెద్ద సంఖ్యలో అంటే 32 మంది ఋత్వికులతో మొత్తం అక్కడ పండితులతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 3న జరిగే పూర్ణాహుతితో ఈ యాగం అయితే పూర్తవుతుంది. ఈ యాగం గతంలో కూడా అనేక సార్లు టీటీడీ నిర్వహించిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి వరుణ యోగానికి మొత్తం ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ధర్మగిరి వేద పాఠశాలలో ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అధికారులు కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీవారి దయతో శ్రీవారి మీద భారం వేసి ఆయన ఆశీస్సులతో మొత్తం ఈ వరుణ యాగం సక్సెస్ అయ్యి దేశవ్యాప్తంగా వర్షాలు కురిసి రైతులు సంతోషంగా ఉండాలి, సమృద్ధిగా పాడి పంటలు ఉండాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం అయితే టీటీడీ నిర్వహిస్తోంది. మొత్తం మీద వరుణ యాగానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రవిచంద్ర, థ్యాంక్ యూ వర్మ.